నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నా పేరు విష్ణుకుమార్. దేశవ్యాప్తంగా విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడినటువంటి నీట్ పరీక్షల మీద ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా నీట్ పేపర్ లీక్ కేసులో దినేష్ బింవాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన అన్నతో కలిసి 30 లక్షల రూపాయలకి ఎగ్జామ్ పేపర్ని కొనుగోలు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపిణీ చేసినట్టుగా ఆరోపణలు అయితే బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో లక్షల మంది భవిష్యత్తు 22 లక్షల మంది పిల్లలు వాళ్ళని ఆశగా చూసుకుంటున్నటువంటి వాళ్ళని డాక్టర్లుగా ఆశలుగా చూసుకోవాల్సి అనుకున్నటువంటి 40 లక్షల మంది పేరెంట్స్ యొక్క భవిష్యత్ అనేది, విద్యార్థుల భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. దినేష్ వెనక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. ఇక అలాగే బీజేపీ ప్రముఖులతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణలు కూడా రాజకీయంగా ఒక చర్చానీయాంశంగా అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి మనం మరింత ఇన్ఫర్మేషన్ని మన ఇన్పుట్ ఎడిటర్ సిఎస్ఆర్ గారిని అడిగి తెలుసుకుందాము. సిఎస్ఆర్ గారు నమస్తే సార్. ఈ 30 లక్షల పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు సంపాదించడము, ఇది టోటల్గా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడినటువంటి అంశం కదండి. ఎంత దారుణమైన విషయం ఇది. ఎంతమంది బయట కొనుక్కుంటున్నా కానీ, ఎంతమంది బయటపడ్డా కానీ ఇంకా పెద్ద నెట్వర్క్ ఉందంటున్నారండి. అవును, కరెక్ట్. అది నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది. దీని వెనక ఎన్నో మాఫియా టీములు కూడా పనిచేస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ ని బేస్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరుగుతూ ఉంది. క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం, లేకపోతే దాన్ని వ్యాపారం చేయడం అదొక పద్ధతి. మళ్ళా కాపీయింగ్ చేయించడం, అంటే ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అవుతారో వాళ్ళతోటి దగ్గరుండి కాపీయింగ్ చేయించడం కూడా ఒక మాఫియా బిజినెస్. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ని బెదిరించడం, లేకపోతే ఎగ్జామినర్ ని పరీక్ష ఇన్విజిలేటర్ ని బెదిరించడం, కిటికీల దగ్గర ఉంటారనమాట. వీళ్ళు ఎవరైతే వాళ్ళ క్యాండిడేట్లకి ఆన్సర్స్ ఇవ్వాలో వాళ్ళకి పక్కనే ఈ మాఫియా టీము రెడీగా ఉంటుంది అనమాట. అక్కడ నార్త్ ఈ రాజస్థాన్ లో కానీ, బీహార్ లో కానీ నీట్ ఎగ్జామ్ ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, రైల్వే బోర్డు ఎగ్జామ్స్ కానీ, బ్యాంకు ఎగ్జామ్స్ కానీ, చివరికి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్స్ కూడా మొత్తం అంతా కూడా ఈ కాపీయింగ్, మాస్ కాపీయింగ్, లేకపోతేనేమో ఈ ఎగ్జామ్ ని మానిటర్ చేసుకోవడానికి ఏర్పడినటువంటి ఈ మాఫియా టీంలన్నీ ఎగ్జామ్ సెంటర్ల మీద ఆధిపత్యం చెలాయిస్తూ కాపీయింగ్ చేయించడం, అవసరమైతే 2-3 గంటల ముందే క్వశ్చన్ పేపర్ ని లీక్ చేయడం. అంటే పోలీస్ స్టేషన్ లో ప్రతి క్వశ్చన్ పేపర్ బాక్స్ ని భద్రపరుస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన వెంటనే వీళ్ళు హస్తగతం చేసుకోవడం, ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎవరైతే ఆ క్వశ్చన్ పేపర్లు తీసుకోవడానికి వస్తారో ఆ సూపరింటెండెంట్ ని బెదిరించడం, అక్కడ క్వశ్చన్ పేపర్ తీసుకోవడం, ఆ 2-3 గంటల ముందే మొత్తం వీళ్ళంతా మార్కెట్ చేసుకొని పెట్టుకోవడం, ఇలాంటివి చాలా దౌర్జన్యాలు ఈ రాజస్థాన్ లో, బీహార్ లో చాలా రొటీన్ గా జరుగుతాయి. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా కానీ నీటిని జాతీయ స్థాయిలో ఫెయిల్యూర్ సిస్టమ్ గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కండక్టింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఈ నీటిని కండక్ట్ చేయడాన్ని దక్షిణ భారతదేశంలోనే కాదు, నార్త్ లో కూడా కొన్ని రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. నీటిని అసలు రద్దు చేయాలి, అది ఒక పెద్ద ఫాల్స్ గా మారిపోయింది. ఒక మాఫియా గ్యాంగ్ కి లేక కోచింగ్ సెంటర్లకి చాలా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే మార్గం ఏర్పడుతుంది తప్ప ఆ నీటి వల్ల మాకు నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగడం లేదు. అర్హులైన వాళ్ళకేమో ర్యాంకులు వస్తున్నాయి, అనర్హులకేమో ర్యాంకులు వస్తున్నాయి, అర్హులు కష్టపడి చదువుకున్న వాళ్ళకేమో వాళ్ళ తర్వాత ర్యాంకులు వస్తున్నాయి. ఇలా అన్యాయం జరుగుతుందని చెప్పి మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. అందులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నప్పుడు చాలా తీవ్ర స్థాయిలో దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కూడా దీని మీద ఒక విజయ్ ఇచ్చినట్టున్నాడు కదండి, తీర్మానం చేసి పంపించినట్టున్నారు కదా విజయ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక వెళ్ళినట్టుంది. విష్ణు నిన్న కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి విజయ్ కూడా ఆ నీటి పరీక్షను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఇది మా రాష్ట్ర ప్రయోజనాలకి, మా విద్యార్థుల ప్రయోజనాలకి చాలా భంగం కలిగే విధంగా ఉంది అని చెప్పి సౌత్ లో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలు కూడా మొత్తం పూర్తిగా వ్యతిరేకించి అసెంబ్లీలో తీర్మానాలు చేసి కూడా కేంద్రానికి పంపించిన వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే కొంతమంది ఎంపీలు కూడా దీనికి అండగా ఉండటంతో ఈ మాస్ కాపీయింగ్ కి, పేపర్ లీకేజీలకి, లేకపోతే ఈ
వీటన్నిటికీ అంటే ఈ పరీక్షల అక్రమాలకి ఆధారంగా చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వెనక కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు. ఒకళ్ళిద్దరు యూపీకి చెందిన మళ్ళా రాజస్థాన్కి చెందినటువంటి ఒకళ్ళిద్దరు కేంద్ర మంత్రులు కూడా దీనికి గాడ్ ఫాదర్లుగా ఉన్నారు. వాళ్ళ అండదండలు చూసుకొని ఇంత దౌర్జన్యంగా ఇంత ఘోరమైనటువంటి పనులు చేస్తున్నారు. అందువల్లనే ఇన్ని లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో అనేక విధాలుగా నష్టపోతున్నారు, టెన్షన్లకు గురవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ కష్టాలు పడి సంపాదించుకొని పిల్లల్ని చదివించుకొని ర్యాంకుల కోసం కష్టపడి రాత్రి పనులు చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు కూడా అన్యాయం అయిపోతున్నారని మాత్రం సిఎస్ఆర్ గారు నేను ఒక మాట చెప్తాను. వాళ్ళకి సంపాదించుకోవడానికి వేరే మార్గం లేదు సార్. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి సంపాదించుకోవడానికి వేరే మార్గం ఉంటుంది కదా. 22 లక్షల మంది భవిష్యత్తుని ఇదిలో పెట్టుకొని కనీసం మానవత్వ వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు అయి ఉంటారు. అలాంటి ఇంత దారుణంగా ఎట్లా ప్రవర్తిస్తున్నారండి? డబ్బు ఒక్కటే ఎందుకు వాళ్ళకి ఇదైపోతుందండి? 22 లక్షల మంది మానసిక శోభ కదండి ఇది. కరెక్ట్ కాకుంటే డబ్బు సంపాదించుకోవాలనే ఏకైక మార్గంతో ఎవరెట్లా పోతే నాకేందనే ధోరణి చాలా ఘోరంగా పెరిగిపోయింది విష్ణు. అది డబ్బు సంపాదించే ఇతర మార్గాలు ఎన్నో ఉంటాయి, కానీ వాళ్ళకి తెలిసిన మార్గం ఇదేంటంటే ఈజీ మనీ కదా. ఎవరన్నా బెదిరియాలి ఒక సూపరింటెండెంట్ ని, ఒక విద్యా సంస్థకి ఇన్ఛార్జి, ఒక పరీక్ష కేంద్రానికి ఇన్ఛార్జిగా ఉన్న సూపరింటెండెంట్ ని బెదిరియాలి. వాడి దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్ లాక్కోవాలి, అది వాట్సాప్ లలో మార్కెట్ చేసుకోవాలి. ఈ టైప్ లో అలవాటు అంటే ఈజీగా గన్ను చూపిస్తే నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నప్పుడు ఇంకా వాడు కష్టపడి చేస్తాడు. దాని ద్వారానే కొన్ని కోట్ల రూపాయల నిధులు అట్లా క్షణాల్లో ఒక్క రోజులో వచ్చేస్తుంటే వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు విష్ణు. దానికి మానవత్వాలు ఉండవు. వాడు అట్లా డబ్బు సంపాదించినా వాడికి తెలిసిన మానవత్వం. సార్ ఇంతకుముందు ఈ కార్పొరేట్ కాలేజీలో మాఫియా చేసేది ఇదంతా మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు డైరెక్ట్గా లీడర్లే దిగిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మాఫియా టీములు, రౌడీ గ్యాంగులు, లేకపోతే పార్టీ కార్యకర్తల పేరుతో కొంతమంది రౌడీ షీటర్లు ఈ టైప్ లో పిలిస్తే పలికే కేకేస్తే కనుసైగల్ని అర్థం చేసుకొని పోయి పని చేసుకొచ్చే క్రిమినల్స్ వీళ్ళకి బాడీ గార్డులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళే ఇలాంటి దౌర్జన్యాలు చేయగలుగుతారు. లేదు మా ఎంపీ గారు చెప్పారు మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, లేదు మా ఎమ్మెల్యే గారు చెప్పారు మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, లేదంటే మా కేంద్ర మంత్రి గారు చెప్పారు, లేకపోతే మీకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని బెదిరియడం, వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్ పేపర్లు తీసుకెళ్ళడం, వాటిని మార్కెట్ చేసుకోవడం, కోట్ల రూపాయలు జమ చేసుకోవడం, వాటిని అడిగినట్టు ఘాట్ ఫాదర్లుగా ఉన్న ఎంపీలకి ఎమ్మెల్యేలకి పార్టీ ఫండ్ పేరుతోటి వాళ్ళకి లంచాలు ఇచ్చుకుంటూ ముడుపులు ఇచ్చుకుంటూ కోట్ల రూపాయలు ఇస్తున్నప్పుడు ఏముంది పోనీలే ఒక పేపర్ లీకే కదా అని చెప్పి అవగాహన లేని కొంతమంది నాయకులు మన నెత్తిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా తగలబడ్డారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఎరాచకాలకి వీళ్ళు అండదండలుగా ఉంటూ కోట్లాది రూపాయలు ఆర్జించడమే ధ్యేయంగా కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సర్వనాశనం చేయడానికి తయారయ్యారు. దాని నుంచి విద్యార్థి లోకాన్ని రక్షించాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ నీట్ అనే దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్లు విద్యా సంస్థల నుంచి, మేధావుల నుంచి, విద్యావేత్తల నుంచి కూడా మనకి వస్తున్న విషయం. అందులో దీనికి పార్టీలకు అతీతంగా దక్షిణ భారతంలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలు మొత్తం కూడా మూకుమ్మడిగా పూర్తిగా నీటిని వ్యతిరేకిస్తున్నాయి. దాన్ని ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం తడిచేని పెట్టకుండా ఇతర రాష్ట్రాల యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని రద్దు చేయాలని కోరుతున్నారు విష్ణు. థ్యాంక్ యూ సిఎస్ఆర్ గారు. నిజానికి 22 లక్షల మంది భవిష్యత్తుని నీట్ పరీక్షలు ఎన్టీఏ చేసినటువంటి ఎన్టీఏని అసలు పూర్తిగా రద్దు చేసి పడేయాలి. ఈ రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే ఈ మొన్నటిదాకా ఏదో స్కాములు చేసుకొని లేకపోతే అభివృద్ధి వదుల్లోనూ డెవలప్మెంట్ వర్క్లోనూ వాటిలోనూ వీటిలోనూ స్కాములు చేసేవాళ్ళు ఇప్పుడు విద్యార్థుల మీద పడ్డారు. విద్యార్థుల మానసిక శోభ 22 లక్షల మంది మానసిక శోభ, 44 లక్షల మంది పేరెంట్స్ మానసిక శోభకి వాళ్ళు కారణమవుతున్నారు. వీళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. దీనికి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండాలి. ఈరోజు నేను కొన్ని వెబ్సైట్లో చూశాను, చైనాలో 1,30,00,000 మందికి ఎగ్జామ్ అనేది పెడతారట. కానీ ఆ రోజు మొత్తం కూడా ఒక జాతీయ అత్యవసర పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి ఉంటుంది.
జరుగుతుందట ఆ రోజు మొత్తం కూడా. పైన మొత్తం నిఘా వ్యవస్థ ఏర్పాటవుతుందట. ఎక్కడికక్కడ ఎక్కడ కూడా లీకులు కాకుండా ప్రతి చోట కూడా సైబర్ వ్యవస్థను కానీ దాన్ని కానీ ఇచ్చేస్తారట. అలాంటి వ్యవస్థ రావాలి. అలాగే వీళ్ళు లీక్ చేసిన వాళ్ళు ఏదో మామూలుగా 420 లేకపోతే ఇంకోటో కాదని వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పెడితే కానీ విద్యార్థుల ఏ ఎగ్జామ్ పేపర్ కూడా మనకి ఇది ఇంతకుముందు పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చూసాం మనము. టీజీపీఎస్సీ కూడా అట్లనే చేశారు. ఇలాంటివి చాలా లీకులు చాలా రాష్ట్రాల్లో చాలా లీకులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మాత్రం కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిందే. ఆ ఎగ్జామ్ జరిగే రోజున చైనాలో చెప్పినట్టుగా అలాంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయకపోతే మాత్రం ఇట్లా విద్యార్థుల మానసిక క్షోభ ఎన్నాళ్ళు అనుభవించాలని చెప్పేసి రాజకీయ నాయకులు అయితే దీని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ నీట్ పరీక్షల మీద. మనం 9+ న్యూస్లో కంటిన్యూగా ఇలాంటి బ్రేకింగ్స్ ఇస్తూనే ఉంటాము. మీరందరూ కూడా దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.